ప్రజెంట్ మనం చూస్తున్న ఈ హౌస్ సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి G+1 హౌస్. బ్యాంక్ లోన్ సపోర్ట్ చేస్తుంది. హౌస్ ఫ్రంట్లో 40 ఫీట్ రోడ్డు ఉందండి. చుట్టూ కూడా పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి. ఆల్రెడీ ఇందులో స్టే చేస్తున్నారు. ఈ హౌస్ టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. వెంటనే మనం మూవ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన ఓనర్ నెంబర్ నేను వీడియో డిస్ప్లే పైన పెడతాను, చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి. సో చూడండి, ఆల్రెడీ ఎలక్ట్రికల్ కనెక్షన్ వచ్చేసిందండి. సెపరేట్ మీటర్ ఉంది. టాపిక్ లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలా మీరు చేయడం వలన మన సబ్స్క్రైబర్ బేస్ పెరుగుతుంది. అలాగే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది. మాకు కూడా ఒక మోటివేషన్ గా ఉంటుంది. సెల్లార్ లో ఒక బెడ్రూమ్ అలాగే ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. చూడండి, ఇది సీలింగ్ వర్క్ కంప్లీట్ చేసి ఉంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. రిమైనింగ్ అంతా కూడా మనకి కార్ పార్కింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు. వాస్తుపరంగా ఈశాన్యంలో మనకి బోర్ తీశారండి, చూడండి. అండ్ ఇది వచ్చేసి ఇండివిజువల్ హౌస్ అండి. ఎక్కడ కూడా మనకు జాయింట్ అయితే ఏం లేదు. ఇది టోటల్గా 134 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయిన మీ అందరికీ మంచి ప్రాపర్టీస్ తీసుకురావడానికి మేము ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నాం. ఈ ప్రాసెస్లో మాకు సేల్స్ మీద వచ్చిన కమిషన్ కంటే మంచి ప్రాపర్టీస్ తీసుకురావడానికి వెళ్తున్న జర్నీలో పెట్రోల్ ఖర్చులే చాలా ఎక్కువ అవుతున్నాయి. మీలో ఎవరైనా సరే మన ఛానల్కి సపోర్ట్ చేయాలని అనిపిస్తే పెట్రోల్ అలవెన్సెస్కి మనీ సెండ్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్పే నెంబర్కి సెండ్ చేయగలరు. ఒకసారి పైకి వెళ్దాము. ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. వరండాలో టోటల్గా మనకి సీలింగ్ వర్క్ కంప్లీట్ చేశారండి. ఇక్కడ నుంచి మనం చూస్తే ఎటువంటి జాయింట్ కూడా లేదు, అది మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూసారా, ఇది వచ్చేసి ఇండివిజువల్ హౌస్ అండి. 134 గజాల్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ లైట్లు కూడా ఆల్రెడీ ఫిట్ చేశారు, చూసారు కదా. ఇది టోటల్గా ఈ హౌస్ మొత్తం టోటల్ సీలింగ్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేసి పెట్టారండి. ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్ లో మనకి పూర్తిగా పాలిష్ చేసి టేక్ వుడ్ అనేది ప్రొవైడ్ చేశారండి. క్వాలిటీ టేక్ వుడ్ ప్రొవైడ్ చేశారు. ఒక్కసారి లోపలికి ఎంటర్ అవుదాము. ఎంటర్ అయ్యే ముందు ఒక్కసారి సీలింగ్ వర్క్ చూడండి, సూపర్ గా ఉంది. మంచి క్వాలిటీగా కట్టిన G+1 ఇండివిజువల్ హౌస్ అండి. మన పెందుర్తిలో అవైలబుల్ గా ఉంది. ఇది చూసారు కదా, ఇది బ్రాండ్ న్యూ హౌస్ అండి. దీని కాస్ట్ 86 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్ ఇస్తారండి. ఇప్పుడు హౌస్ డీటెయిల్స్ లోకి వద్దాము. మనకి ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ పూజ గది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి టీవీ ఏరియా వస్తుందండి. హాల్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో ప్రొవైడ్ చేశారండి. అండ్ అక్కడ స్పేసియస్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. చూడండి, వాస్తు ప్రకారంగా చాలా బాగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియో ఒకటి చేశాను. అందులో రెడ్ బ్రిక్స్ ఏదే మెటీరియల్ వాడారు అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. రెడ్ బ్రిక్స్ అవి యూజ్ చేశారు. మీరు కావాలంటే పాత వీడియో ఒకసారి చూడండి. పాసిబిలిటీ ఉంటే నేను వీడియో ఎండింగ్ లో స్క్రీన్ పెడతాను, అందులో పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ కూడా బాల్కనీలో కూడా మనకు చూడండి టోటల్ గా సీలింగ్ వర్క్ కంప్లీట్ చేశారండి. అండ్ హౌస్ చుట్టూ కూడా మనకి ఒక 4 అడుగుల గ్యాప్ అనేది ఇవ్వడం జరిగిందండి. మంచి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ చుట్టూ చూడండి, అన్ని కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఇండివిజువల్ హౌసెస్ అండి. ఇక్కడ నుండి పెందుర్తి 4 రోడ్ల జంక్షన్ ఒక 500 మీటర్స్ వస్తుందండి. పెందుర్తి మెయిన్ రోడ్ కూడా ఒక 100 మీటర్స్ రావచ్చు, ఎక్కువేం రాదు. అది వచ్చేసి హాల్ ఏరియా అండి. ఇది కిచెన్. పైన సన్ సైడ్లు ఇచ్చారండి మెటీరియల్ ఏమైనా పెట్టుకోవడానికి. ఇక్కడ చూసుకుంటే కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. పైన మెటీరియల్ పెట్టుకోవడానికి మనకి సన్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుదాం. ఎంటర్ అయ్యే ముందు ఒకసారి సీలింగ్ వర్క్స్ చూడండి. ఇక్కడ మనం కబోర్డ్ వర్క్స్ అవి చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. సో చూసారా, చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ హౌస్ అన్నమాట. ఈ హౌస్ ఫ్రంట్ లో మనకి 40 ఫీట్ రోడ్డు ఉందండి. ఇది LRS కూడా పే చేశారు. ఈ ప్లాట్ తీసుకుని LRS పే చేశారండి. తర్వాత ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి చూడండి మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఉన్నాయి. ఒక్క కబోర్డ్ వర్క్ మీరు కానీ కంప్లీట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో ప్రొవైడ్ చేశారండి.
దీనికి ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వెస్టర్న్ టైప్ వస్తుందండి. ఇది బ్రాండ్ న్యూ హౌస్ కాబట్టి ఇంకా ఇక్కడ ఫిట్ చేయలేదు. సో ఫిట్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తారండి. ఇలా ముందుకు వచ్చేస్తే మళ్ళీ మనం హాల్ ఏరియాలోకి వచ్చేసాము. చాలా మంచి ఏరియాలో, పీస్ఫుల్ లొకేషన్ లో, మెయిన్ రోడ్ కి చాలా దగ్గరగా 134 గజాల్లో G+1 ఇండివిజువల్ హౌస్ అనేది ఇప్పుడు నేను మీకు చూపించడం జరిగింది. దీని కాస్ట్ 86 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంది. బ్యాంక్ లోన్ సపోర్ట్ చేస్తుందండి. మంచి క్వాలిటీగా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ పెట్టాను. సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి. సో మీరు డైరెక్ట్ గా రేట్ మాట్లాడుకుని నెగోషియేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు పైకి మనం ఒకసారి వెళ్దాం, టెర్రస్ పైకి వెళ్దాము. ఎందుకంటే ఇది పిల్లర్స్ హౌసా కాదనేది మీకు డౌట్లు ఉంటాయి కదా. ఈ డౌట్స్ అన్ని నేను ముందే క్లారిఫై చేసేస్తున్నాను. తర్వాత మీరు డైరెక్ట్ గా ఓనర్ తో మాట్లాడుకుని డైరెక్ట్ గా మీరు రేట్ నెగోషియేషన్ చేసుకోవచ్చండి. ఒకసారి పైకి వెళ్దాం రండి. ప్రజెంట్ మనం టెర్రస్ పై అయితే ఉన్నామండి. ఇది వచ్చేసి పిల్లర్స్ హౌస్ అండి. టోటల్ గా 9 పిల్లర్స్ తో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టూ చూడండి. ఈ హౌస్ ని మీరు ఎలా రీచ్ అవ్వాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పెందుర్తి 4 రోడ్ల జంక్షన్ నుండి టువర్డ్స్ అనకాపల్లి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ వస్తుందండి, రైల్వే బ్రిడ్జ్. బ్రిడ్జ్ పైకి ఎక్కకుండా లెఫ్ట్ లో వచ్చేస్తే మరిడిమాంబ టెంపుల్ వస్తుందండి. ఆ టెంపుల్ దగ్గర నుండి కేవలం 100 మీటర్ల దూరం వస్తే ఫస్ట్ లెఫ్ట్ మీరు తీసుకుంటే ఈ హౌస్ ని రీచ్ అయిపోవచ్చండి. ఇదే హౌస్. మొత్తం టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది. మీరు వెంటనే ఇందులోకి మూవ్ అయిపోవచ్చు. ఇది ఓవరాల్ గా వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.